ఫ్యామిలీతో రావచ్చు. మంచి ఫ్యామిలీ సీన్స్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అన్ని అంటే ఎమోషన్స్ అవన్నీ బాగా చూపించినారు మూవీ. బట్ హేటర్స్ మాత్రం నేను చెప్పేది ఒకటే, అంతే. పలానా ఏ ఫ్రైడే వచ్చినా ఈ సినిమా చూసినామన్నా, ఒక ఫ్యామిలీ సినిమా చూసినాం, ఒక డిఫరెంట్ సినిమా చూసినాం. ఎందుకంటే మనం ఒక లవ్ స్టోరీ చూసినాం, ఒక యాక్షన్ మూవీలు చూసినాం. ఈ సినిమా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలలో ఒక బాధ్యత ఎలా తీసుకుంటారో, ఒక ఇంటికి తమ్ముడు అన్నట్టు ఒక సినిమా తీసిరన్నా. కనెక్ట్ అయ్యే సినిమా, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకు అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ పెట్టిండు, సెకండ్ హాఫ్ మొత్తం ఒక లవ్ పెట్టిండు. లేకపోతే సినిమాకి హ్యాట్సప్ చెప్పాలి. స్టోరీ కూడా నీకు ఎక్కడ బోర్ అని లేదు. ఈ సినిమా మనం చూస్తుంటే మనకు ఒక లవ్ స్టోరీ అని ఒక డిఫరెంట్, ఈ కథ కానీ ఈ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతిదీ బాగుంది. కాకపోతే సినిమా జర్ర ఇంకా బాగా తీసిండు, ఇంకా బాగుంటుండే. కొద్దిగా ఫస్ట్ హాఫ్ జర్ర ఓకే, సెకండ్ హాఫ్ జర్ర కొద్దిగా లాగ్ ఉంది సినిమా. ఆడ కొద్దిగా డౌన్ అయింది కొద్దిగా సినిమా. కాకపోతే విజయనగరం సినిమా దీనికన్నా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా చెప్పుకునేటట్టు అంతా చెప్పుకోవటట్టు ఉన్నది, ఓకే అనిపిస్తున్నట్టు సినిమా. యావరేజ్ అని చెప్పలేము, ఒక ఫ్లాప్ అని చెప్పలేము, హిట్ అని చెప్పలేము. వన్ టైం చూసుకోవచ్చు అంతే. ఓకే. గీత గోవిందం లాగానే కొంచెం అట్లా దాన్ని మిమిక్ చేసేదానికి ట్రై చేస్తారు. అంటే లైన్ అయితే బాగానే ఉంది, ఒక మిడిల్ క్లాస్ వాడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు, లైన్ బాగానే ఉంది. కానీ ఎగ్జిక్యూట్ చేసిన విధానం నిజంగా కొంచెం పూర్ అని నాకు అనిపించింది. ఓవరాల్గా ఇట్స్ లైక్ ఏ బిలో యావరేజ్ మూవీ అని నేను చెప్తాను. కష్టమే నాకు తెలిసి ఈ కంటెంట్తో 200 crores కలెక్ట్ చేయడం అంటే కష్టమే. అంటే మెయిన్ ఏంటంటే మనకు మిడిల్ క్లాస్ వాడి లైఫ్ మంచిగా స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఒక మిడిల్ క్లాస్ వాడు మాత్రమే, ఇప్పుడు చూడండి ముంబైకి పోయి రావాలనుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక 1500తో పోయేసి వచ్చేస్తారనమాట. సో వృధా ఖర్చు చేయకుండా ఉండే డబ్బుతో మిడిల్ క్లాస్ వాడు వచ్చేసి హ్యాపీగా బతుకుతాడు. అవన్నీ బాగా చూపించినారు. కానీ దాని తర్వాత మిడిల్ క్లాస్ దాన్ని పక్కన పెట్టేస్తారు. అన్నెసెసరీగా సెకండ్ హాఫ్లో షిఫ్ట్ అయిపోయింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో ఒక ఫస్ట్ 40 minutes ఇంటర్వెల్ ముందు సీన్ బాగుంటుంది. రిమైనింగ్ అంతా కూడా మూవీ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది, డైవర్ట్ అయిపోయి ఉంటుంది. ఒక బిలో యావరేజ్ మూవీ అంతే. ఏం చెప్పమంటారు, ది ఫ్యామిలీ స్టార్. నిజంగా ఒక ఫ్యామిలీ పర్సన్సే కాదు, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. మెయిన్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ప్రతి ఒక్కళ్ళు చూస్తారనమాట. అంత ఎమోషన్స్ ఉన్నాయి. బాండింగ్ కానీ బ్రదర్స్ మధ్య బాండింగు, ఫ్యామిలీ మధ్య బాండింగు. ఒక మిడిల్ క్లాస్ వాడు ఎప్పుడు చిన్న రేంజ్లోనే ఉంటాడు, పెద్ద రేంజ్కి కూడా ఎదగగలడు అనేది లేదన్న. నిజంగా చెప్తున్నా, ఒక ఎమోషన్స్ పరంగా కానీ సినిమా పరంగా స్టోరీ పరంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యిద్ది. సో చూడాల్సిన సినిమా అందులో, నో డౌట్ అనమాట. సో పెద్ద ఫైట్స్ ఈ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక ఫ్యామిలీ సినిమా. గీతా గోవింద్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో అలా అయితే ఎక్స్పెక్ట్ చేయండి. విజయ్ దేవరకొండ చెప్పినట్టు అయితే 100 కోట్లు కాదు కదా, 200 కోట్లు అయితే ఈజీగా వెళ్తుంది. అంటే లాంగ్ రన్లో వెళ్ళిద్ది అనమాట. మేము 100 కోట్ల నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నాం. అయితే చాలా బాగుంది. లవ్ స్టోరీ కానీ, జగపతి బాబు గారి క్యారెక్టర్, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ చాలా బాగున్నాయి. అన్ని కొత్తగా ఉంటాయి అన్నమాట. మీరైతే పెట్టిన ప్రతి రూపాయికి 10 రూపాయలు ఆనందం ఉంటుంది ఖచ్చితంగా. పాటల పరంగా, మ్యూజిక్ పరంగా, ఫైట్స్ పరంగా, లవ్ సీన్స్, ఎమోషన్ సీన్స్. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు కూర్చొని చూడాల్సిన సినిమా.